అందరికీ షలోం. ఈరోజు బైబిల్ నెలల ప్రకారం 8వ నెల గురించి మనం చూద్దాం. ఈ యొక్క 8వ నెలని బూల్ అంటారు హీబ్రూలో. ఇది 1వ రాజులు 6వ అధ్యాయము 38వ వచనంలో ఉంటుంది. ఈ నెల అక్టోబరు నవంబర్లో మనకి ఈ నెల వస్తుంది. ఈ నెలకి మరొక పేరు కూడా ఉంది, హెష్వాన్ లేక మార్ హెష్వాన్ అంటారు. అంటే మార్ అంటే హీబ్రూలో చేదు అని అర్థం. రెండవ దేవాలయం ధ్వంసం చేసిన తర్వాత బబులోను చెరకు వెళ్ళినటువంటి ఇశ్రాయేలీలు ఈ యొక్క బబులోను నెలను ఈ యొక్క నెలకు పెట్టడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క నెలలో 3వ ఆలయం ప్రారంభించే మషియా కాలానికి రిజర్వ్ చేయబడింది అని ఇక్కడ చెప్పడం కూడా జరుగుతుంది. అసలైన హీబ్రూ పేరు బూల్. ఇది శరదృతువు సమీపించే సమయంలో ఆకులు ఎండిపోవడం ప్రారంభమైనందున క్షీణించడం అనే ఆలోచనను సూచిస్తుంది. మొదటి ఆలయం పూర్తి చేసినటువంటి నెల కూడా సొలొమోను. ఈ నెలలోనే ఈ యొక్క మొదటి మందిరం పూర్తి చేయడం అనేది జరిగింది. మరొక 2 సంఘటనలు కూడా మనకి కనిపిస్తాయి. నోవాహు కాలంలో వచ్చినటువంటి జలప్రళయం. ఇది బూల్ 17వ తేదీన వరద మొదలై మళ్ళీ బూల్ 27వ తేదీన జలాలు తగ్గుముఖం పట్టాయి. అంటే 1 సంవత్సరం. మానవ జాతి యొక్క అవినీతి మార్గాల నుండి భూమిని శుభ్రపరచడానికి సృష్టి యొక్క 1656వ సంవత్సరంలో ఎలోహిం గొప్ప వరదను పంపించడం అనేది జరిగింది. హీబ్రూలో మబూల్ అంటే వరద అని అర్థం. బూల్ 27వ తేదీన భూమి పూర్తిగా ఎండిపోవడం అనేది జరిగింది. సౌర క్యాలెండర్ ప్రకారం 365 రోజులు నోవాహు యొక్క ఓడలో గడపడం అనేది జరిగింది. సౌర చంద్రమాన క్యాలెండర్ ప్రకారం 1 సంవత్సరం మరియు 11 రోజులు నోవాహు ఆ యొక్క ఓడలో ఉండటం అనేది జరిగింది. నోవాహ్ అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే అంతర్గత శాంతి, ప్రశాంతత అనే శబ్దోత్పత్తి పదంగా అనుసంధానింపబడింది. దొంగతనము, విగ్రహారాధన, వ్యభిచారంతో నింపబడి ఉన్నారు. వరద ఒక ప్రక్షాళన ప్రక్రియగా వర్ణిస్తాయి. అంటే కర్మ స్నానం ఒక వ్యక్తి ఏ విధంగా అశుద్ధతతో ఉంటాడో, అంటే లేవీకాండము 15వ అధ్యాయము 27వ వచనంలో మనకి ఈ యొక్క మిక్వా గురించి ఉంటుంది. అంటే తుమా అంటే అశుద్ధత అని అర్థం. తహారా అంటే స్వచ్ఛత అని అర్థం. అంటే తుమాతో అంటే అశుద్ధతతో ఉన్నటువంటి వ్యక్తి అయిన ప్రధాన పూజారి కానీ, ఒక స్త్రీ అపవిత్రతతో ఉన్న తర్వాత, అలాగే అపవిత్రమైన వాటిని ముట్టుకున్న వ్యక్తులు కానీ, వీరంతా ఏంటంటే మిక్వా అంటారు హీబ్రూలో, లేక మిక్వే అంటారు. అది శుద్ధి చేసేటువంటి నీటి కొలను అని అర్థం. ఈ యొక్క నీటి కొలంలో ఉండాల్సినటువంటి నీరు కూడా కొంత లెక్క అనేది ఉంది. వాటన్నిటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఈ యొక్క అశుద్ధత కలిగినటువంటి తుమాతో ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క నీటి కొలనులో అంటే మిక్వాలో మునగడం అనేది మన తోరలో ఉన్నటువంటి ఒక ఆజ్ఞ. అంటే ఇప్పుడు చాలా మంది బాప్తిస్మం ఇస్తారు, ఒక మనిషి ఇంకొక మనిషిని ముంచడం. కానీ ఇలాంటి ఆచారం అయితే మనకి ఎక్కడ కనిపించదు. కానీ ఎవరికి వారి యొక్క అశుద్ధతను బట్టి ఆ నీటిలో మునగడం అనేది, అంటే మిక్వాలో మునగడం అనేది ఒక ఆజ్ఞగా మనకి తోరాలో కనిపిస్తుంది. అయితే ఈ యొక్క తహారా అంటే స్వచ్ఛత అంటే ఆధ్యాత్మిక స్థితిని సూచిస్తుంది. ఇమ్మర్షన్ అంటే త్రిబుల్ అనేటువంటి హీబ్రూ పదం నమ్రత, అంటే అహాన్ని విడిచిపెట్టి నమ్రతను పొందడం ఆ వ్యక్తి ఈ యొక్క శుద్ధీకరణ ఆచారం ద్వారా అని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క నీటి కొలనులో ఉండాల్సినటువంటి నీరు కూడా ఇక్కడ కొలత అనేది ఉంది. మిక్వాలో నీటి కొలత 40 సీహ్ అంటారు. అంటే 200 వ్యాగన్లు. అంటే ఇది పురాతన కొలత అనమాట. ఎందుకు ఈ యొక్క 40 అనేది పెట్టారు, 40 సీహ్ అని ఎందుకు పెట్టారు అంటే, ఈ యొక్క 40 గురించి, 40 సంఖ్య గురించి, 40 యొక్క అర్థం గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. నోవాహు సమయంలో వరద 40 రాత్రులు 40 పగళ్ళు కురిసింది. 40 రోజుల పాటు కొనసాగి భూమిని శుభ్రపరిచింది. 40 రోజులు అంటే ఈ యొక్క 40 సీహ్ అంటే దాని గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మెమ్ అనే అక్షరం నీటికి సంబంధించినది. అంటే హీబ్రూ పదమైన మాయిం. మాయిం అంటే నీరు అనే అర్థం హీబ్రూలో. మాయిం నుండి పేరు వచ్చింది. మెమ్ అనే అక్షరం యొక్క సంఖ్య విలువ 40. అందువల్ల మెమ్ అనే అక్షరం మిక్వాను సూచిస్తుంది. అంటే ఈ యొక్క మిక్వాలో 40
సేహు అనేటువంటిది అంత నీరు ఉండాలి. ఈ యొక్క 40 రాత్రులు 40 పగళ్ళే ఇక్కడ వర్షం కురవడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క 40 సేహు నీటి కొలం ద్వారా ఇక్కడ మనిషి శుద్ధీకరణ పొందడం అనేది జరిగింది. అలాగే 40 రాత్రులు 40 పగళ్ళు అక్కడ వర్షం కురిసి ఈ యొక్క భూమి అపవిత్రం చేసేసారు అక్కడ వ్యభిచారంతో. కాబట్టి ఈ యొక్క విగ్రహారాధన, వ్యభిచారము, దొంగతనము ఇవన్నీ కూడా ఆజ్ఞాతిక్రమం వల్ల భూమి అపవిత్రమైంది. కాబట్టి ఇక్కడ భూమిని అక్కడ ఆధ్యాత్మిక ప్రక్షాళన చేయడం అనేది జరిగింది. అంటే భూమిని శుభ్రపరచడం అనేది జరిగింది. అయితే ఇంకా ఈ 40 గురించి ఇంకా మనం చూద్దాం. మెమ్ అనే అక్షరం మిక్వాను సూచిస్తుంది. ఈ యొక్క మెమ్ అనే అక్షరంలో 2 రకాలుగా ఉన్నాయి. అవి ఏంటంటే క్లోజ్డ్ మెమ్, ఓపెన్ మెమ్. క్లోజ్డ్ మెమ్ గర్భము మూసివేయబడిన 9 నెలలను సూచిస్తుంది. ఓపెన్ మెమ్ గర్భము తెరిచినప్పుడు ప్రసవ కాలాన్ని సూచిస్తుంది. 40 రోజుల తర్వాత పిల్లలు అంటే పిండం గుర్తింపదగిన రూపాన్ని పొందడం ప్రారంభిస్తుంది. అంటే ఒక గర్భంలో ఉన్నటువంటి పిండం ఒక రూపాన్ని ఏర్పరచుకోవడానికి 40 రోజులు పడుతుంది అని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే మోషే కూడా 3 సార్లు అంటే మొదటిసారి 40 దినాలు అక్కడ సీనాయి పర్వతం మీద ఉండి 2 రాతి పలకలను తీసుకుని వచ్చారు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు బంగారు దూడం చేసి అక్కడ పాపం చేసినందుకు 40 దినాలు మళ్ళీ ఆ యొక్క సీనాయి పర్వతం మీదకు వెళ్ళి పశ్చాత్తాపము పొంది ప్రాయశ్చిత్తం కోసం వారి కోసం ప్రార్థించి క్షమాపణ కోసం ప్రార్థించినటువంటి రోజు. ప్రార్థన అంటే హీబ్రూలో టెఫిల్లా అంటారు. ప్రార్థించి తిరిగి వచ్చినటువంటి రోజు. అలాగే 3వసారి 40 దినాలు కూడా ఆ యొక్క సీనాయి పర్వతం మీద ఉండి 2 రాతి పలకలను తీసుకుని రావడం అనేది జరిగింది. ఇశ్రాయేలు ప్రజలు 40 రోజుల పాటు వారు కానాన్ని వేగు చూడటానికి అక్కడ మోషే 12 మందిని పంపించడం అనేది జరిగింది. అక్కడ 40 అనేది అక్కడ ఆ సంఖ్యను కూడా అక్కడ సూచిస్తుంది. అలాగే వారు 40 సంవత్సరాలు అరణ్యంలో సంచరించడం అనేది జరిగింది. ఇది సంఖ్యాకాండము 14వ అధ్యాయము 34వ వచనంలో ఉంటుంది. ఇలా 40 అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఖ్య. ఈ యొక్క క్లోజ్డ్ మెమో అంటే తోరా యొక్క దాచిన రహస్యాలను బయలుపరచడం. ఓపెన్ మెమో తోరా యొక్క వెల్లడించిన అంశాలను సూచిస్తుంది. ఈ యొక్క మెమ్ అనే అక్షరం మాయిం అంటే నీటికి సంబంధించినటువంటి అక్షరం. ఇది దాని సంఖ్య విలువ 40. కాబట్టి ఈ యొక్క 40 సేహు నీటి కొలంలో నీరు ఉండాలి. అలాగే 40 రాత్రులు 40 పగళ్ళు కూడా అక్కడ నీటి ద్వారా నోవహు సమయంలో భూమిని ప్రక్షాళన చేసిందంటే శుద్ధి చేసింది అని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఈ యొక్క 40 సంఖ్యకున్న ప్రాముఖ్యత, ఈ 40 సంఖ్య ఎందుకు 40 రోజులే కురిసింది, ఎందుకు 40 సేహు వాటర్ ఉండాలి, ఎందుకు 40 దినాలు మోషే ఉన్నాడు, ఇవన్నీ కూడా దీని యొక్క ప్రాముఖ్యత. కాబట్టి ఇలాంటి మరిన్ని విషయాలు మనం తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ షలో.